మనం మనస్సుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ జగత్తంతా కూడా మనస్సు నుంచేనే కల్పితమైంది. మనస్సే ఈ జగత్తు, మనస్సు వల్లే ఈ జగత్తంతా వచ్చింది. మనస్సు లేకపోతే ఈ జగత్తు లేదు. ఒక అద్దంలో ఈ జగత్తునంతా కూడా చూస్తున్నాడు. ఆ అద్దమే మనస్సు అయింది. ఆ అద్దమే తాను. ఆ ప్రపంచాన్ని కల్పించుకున్నది కూడా తానే, దాన్ని చూస్తున్నది కూడా తానే. ఈ మూడు తానై ఉన్నాడు. ద్రష్టృ, దృశ్య, దృక్, ఈ మూడు కూడా తానే అయి ఉన్నాడు. ఎవరు? ఆ జీవుడు. ఈ త్రిపుటి నాశమే మోక్షం. ఈ మూడు పోవటమే మోక్షం. అందుకనే దృశ్య నాశాన్ని చెప్తున్నారు. చూసేది ఉంటే తాపత్రయం, మనకి కనిపించేది ఉంటే తాపత్రయం. మనం కనిపించట్లేదే అని తాపత్రయపడతాం, అది వ్యవహారంగా. కంటికి కనిపించట్లేదు అని. కాకపోతే వస్తువు అనేదే కనిపించకపోతే సుఖము, శాంతి. కళ్ళు మూసుకుంటే శాంతి, కళ్ళు మూసుకుంటే సుఖం. కళ్ళు తెరుచుకుని ఎవరు నిద్రపోరు. కళ్ళు మూస్తే కానీ నిద్ర పట్టదు. కళ్ళు తెరుచుకుని నిద్రపోవటం ఎలా సాధ్యమవుతుంది? అవ్వదు. కళ్ళు మూయాలి. కళ్ళు మూస్తే కానీ మనస్సు విశ్రమించదు. మనస్సు విశ్రమిస్తే కానీ గాఢ నిద్ర రాదు. గాఢ నిద్ర వస్తే కానీ సుఖంగా ఉండలేము. ఇది క్రమం. ఇక్కడ ఏం తెలుస్తోంది మనకి అంటే, ఆ దృశ్యం అనేది కనిపించకుండా పోతేనే మనకు సుఖమని. దృశ్యం అనేది ఉన్నప్పుడే తాపత్రయం అని అర్థమవుతోంది. అందుకనే పరమశాంతి అంటే ఏమిటి అంటే, ఈ దృశ్య ప్రపంచమంతా కూడా కల్పితము అని మనస్సులో దృఢమైన జ్ఞానం. ఎలాగైతే ఇది సత్యము అని ఎంత దృఢమైన జ్ఞానం ఉందో, ప్రతిదానికి మనం ఇది సత్యము, ఇది సత్యమని అలా అనుభవిస్తున్నామో, అలాగే ఇది అసత్యము, ఇది కల్పితము అనే దృఢమైన జ్ఞానం. అదే మోక్షం. ఆ విషయాన్ని చెప్తున్నారు. దీనికి మనస్సే కారణం అని చెప్పారు. మనస్సు నుంచి కల్పితమైంది అంటే సులభం అయిపోయింది విషయం. అహంకృతి అని, అహంభావం అని, అహంవృత్తి అని, దాని నుంచి చాలా క్రమం, చాలా పెద్ద వరుస ఉంది వేదాంతంలో. ఇవన్నీ వశిష్ఠ మహర్షి, వాల్మీకి మహర్షి మనకి చాలా సులభం చేశారు. సద్గురువు ఎప్పుడు సులభం చేసి ఇస్తారు. తాను కష్టమంతా తాను తీసుకుని మనకి సులభంగా చేసిస్తారు. అది ఆయన తత్వం, అది ఆయన గుణం, అది ఆయన లక్షణం. అది శిష్యుడు కూడా సులభంగా చేసి ఇవ్వు, నేను తీసుకుంటాను అంటాడు. అది శిష్యుడి లక్షణం. అలా ఆయన సులభం చేశారు. ఎలా సులభం చేశారు అంటే, వీటన్నిటినీ ఒకచోటికి కలిపేసి అవిద్య, జ్ఞానము, అవ్యక్తము, మాయ ఇవన్నీ కలిపేసి ఒకచోట మనస్సు అన్నారంత. ఈ మనస్సు చిత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే అజ్ఞానావృతం అయితే అదే మనస్సు అవుతుంది అన్నారంతే స్పష్టంగా. అంటే ఈ చిత్ ఏం చేసింది? ఈ జ్ఞానం ఇది ఇక్కడ ఉంది అనుకోండి, ఊరికే ఉదాహరణకి, అలా శాస్త్రం కాదు, ఊరికే మీకు అర్థం అవటం కోసం. ఈ చిత్తు, ఈ జ్ఞానం నువ్వు. జ్ఞానానికి భిన్నంగా ఏమీ కాదు. జ్ఞానమే నువ్వు, శుద్ధ చైతన్యమే నువ్వు. శుద్ధ చైతన్యం అంటే జ్ఞానం అని కూడా అనకూడదు. శుద్ధ చైతన్యమే నువ్వు, పోనీ జ్ఞానం అనుకుందాం. ఆ జ్ఞానమే నువ్వు. నువ్వేం చేసావు? ఆ జ్ఞానం ఏం చేసింది? ముందు ఒక మనస్సుని కల్పించుకుంది. ఈ మనస్సు ఎట్లా ఉంది అంటే దర్పణంలాగా ఉంది, అంటే అద్దంలాగా ఉంది. అద్దంలాగా ఎదురుగా ఉంది. కాకపోతే దీంట్లో కూడా చైతన్యం ఉంది. ఈ మనస్సులో అద్దంలో చైతన్యం లేదు అనకూడదు. అద్దంలో చైతన్యం లేకపోతే మనం కనిపించం. వస్తువు మనకు కనిపించాలి అంటే ఆ వస్తుగతమైన కొద్దిగా చైతన్యం కూడా ఉండాలి. ఆ వస్తువులో చైతన్యం లేకపోతే ఆ వస్తువు నీకు కనిపించదు. నీలో చైతన్యమే అక్కడ ప్రసరితమై నీకు కనిపిస్తోంది. అక్కడ చైతన్యం లేకపోతే నీకు కనిపించదు. అందుకనే మట్టిలో ప్రకాశం లేదు. ఎందుకని అంటే మట్టిలో ఆ ప్రకాశం ప్రతిబింబం రాదు అని నువ్వు ప్రథమతః సంకల్పం చేసావు. అందుకనే దాంట్లో కనిపించదు. ఇది ఇలా ఉంది. దీనిలో నీ శుద్ధ చైతన్యం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, అది ఒక ఆ మనస్సుని సృష్టి చేసి, ఈ విచిత్రమైన మనస్సు ఏమిటంటే, ఈ మనస్సులో ఉన్న జగత్తు ఇక్కడ ప్రతిబింబితమై మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. మనస్సులోనే ఈ ప్రపంచం అంతా ఉంది. చాలా విచిత్రం. అందుకనే ఈ మనస్సుని ఏం చేస్తామంటే దీంట్లో లయం చేసి, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఈ మనస్సుని దీంట్లో లయం చేసేస్తే ఈ జగత్తుకంతా కారణం మనస్సు కదా. ఈ మనస్సు పోయి దాంట్లో కలిస్తే ఏమైంది? చైతన్యమే మిగిలింది, శుద్ధ చైతన్యమే మిగిలింది. అది చెయ్యాలి అని మనశ్శాస్త్రాన్ని చెప్తూ సులభం చేసి మనకి శాస్త్రాన్ని అందించారు. అందించినప్పుడు శ్రీరాముడికి ఒక అనుమానం కలిగింది. మీరు ఇప్పటి వరకు చెప్పారు, చాలా బాగుంది, ఈ జగత్తంతా కల్పితం అని అన్నారు,
కాకపోతే చాలామందికి ప్రపంచంలో దాదాపు 99.9% అందరికీ కూడా ప్రపంచంలో ఈ జగత్తు సత్యమనే కదా ఒక అనుభవం. ఈ జగత్తంతా సత్యం, నేను సత్యం, ఈ శరీరం సత్యం, అమ్మో ఈ శరీరం లేకపోతే ఏమీ లేనే లేదు అని కదా మనం దానికే పూసేసుకుని ఉన్నాం కదా. లేకపోతే ఏడుపులు ఎందుకు? ఈ శరీరం ఆత్మ అని అనుకున్నాం కాబట్టి ఏడుపులు. ఈ శరీరం కాదు, అది ఎప్పటికీ ఉండేది ఆత్మ అనే భావన ఉంటే ఏడవనే ఏడడు. అలా ఏడవకుండా ఉంటే మనం వాళ్ళని చూసి వీడు ఎంత కఠిన హృదయుడు, వీడు రాయి లాంటి హృదయం వీడిది అని అనిపిస్తుంది మనకి. కానీ అది జ్ఞానం. అది ఆయన కృష్ణుడు వీళ్ళందరినీ కొట్టేసి ఏం పర్వాలేదు, ఏం ఏడవటం ఏముంది అక్కడ, అదంతా విశేషమేముంది ఇక్కడ, వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేశాను, నువ్వు ఒకవేళ వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళని చంపకపోయినా నేను ముందుకు వీళ్ళతో యుద్ధం చేయకపోయినా వీళ్ళని చంపేస్తాను, ఈ మాటలు చెప్పాడు ఆయన. ఇది విచిత్రంగా ఉంటుంది. అది ఆ జ్ఞాని మాట్లాడే మాటలు మనకు అర్థం అవ్వాలి అంటే కష్టం. అలా చెప్పాడు ఆయన. అది ఆ యుద్ధ విషయం వేరే, అక్కడికి మనస్సు అక్కడికి వెళ్ళొద్దు, విషయంలో మాత్రమే ఉండండి. యుద్ధం అనగానే యుద్ధానికి వెళ్ళే యుద్ధం అంటే తప్పు కదా. వేదాంతంలో అవి ఇవి రెండు కలపొద్దు అని ముందే చెప్పుకున్నాం మనం. దృష్టాంతంలో ఏకాంశ ప్రధానమైంది మాత్రమే మనం తీసుకోవాలి, విషయానికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అది కూడా మన విషయం, దాన్ని దాటి పక్కకి అటు ఇటు వెళ్ళటం కాదు. మన విషయానికి ఏది అనుకూలమో అంతవరకు మాత్రమే మాట్లాడుకోవాలి. అలా చెప్పారు ఆయన. అక్కడ శ్రీరాముడు అడిగాడు, ఈ దృశ్యమంతా, ఈ జగత్తంతా, ఈ ప్రపంచమంతా సత్యం అనే భావన ఉంది కదా అందరికీ. మరి అటువంటిది ఉన్నప్పుడు, ఇది సత్యమే అయినప్పుడు ఇది ఎక్కడికి లయిస్తుంది, ఎక్కడికి నాశనం అవుతుంది? ఇది లయించకపోతే ఎప్పటికీ మోక్షం వస్తుంది? అయితే మోక్షం అనేది లేదా అనే ప్రశ్న వచ్చింది. ఇదంతా ఇలాగే ఉంటుంది, లోపల మాత్రం నువ్వు ఇది లయమైతే చాలు అనేందుకు కూడా లేదు. అది ఉంది అంటే నువ్వు మళ్ళీ లేస్తావు, లేచావంటే మళ్ళీ అదంతా చూస్తావు, అదంతా చూసావంటే మళ్ళీ తాపత్రయం మొదలవుతుంది. ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉండాల్సిందేనా అని అడిగాడు శ్రీరాముడు. అది ఆయన ప్రశ్న. అందుకనే దీన్ని ఈ విషయంలో నాకు బాగా అర్థమయ్యేలాగా ఉపదేశం చేయండి అన్నారు. ఇది ఒక దయ్యం పట్టినట్టుగా పట్టింది నన్ను. దయ్యం పట్టినట్టుగా ఏం పట్టింది అంటే, ఈ ప్రపంచమే సత్యము అని నేను ఆ పరమాత్మని మరిచిపోయి ఉన్నాను, ఆ భగవంతుడిని మరిచిపోయి ఉన్నాను, భ్రమలో పడిపోయి ఉన్నాను. దీన్ని, ఈ పిశాచాన్ని, ఈ దయ్యాన్ని నాకు విడిపించండి. ఇది ఎట్లా పోతుంది? ఎందుకు ఈ మాట అడగాలి అంటే, ఇది దుఃఖాన్ని ఇస్తోంది. దుఃఖ దోషదాయిని అనేది దృశ్య విసూచిక, దుఃఖ సంతతిదాయిని. దుఃఖ సంతతి అంటే దుఃఖ ఒక సముద్రంలాగా, ప్రవాహంలాగా దుఃఖ ప్రవాహాన్ని ఇది ఇస్తోంది. అందరికీ తెలుస్తోంది. ఆ సుఖం కూడా ఉంది కదండి అని అంటే అది పిచ్చి మాట అవుతుంది. దుఃఖం ఉంది అని దుఃఖం గురించి మాట్లాడుతున్నాం, దోషం ఉంది అంటే దోషమే అంతే, ఆ దోషాన్ని గురించే మాట్లాడాలి. ఆ దోషం ఉంది, దుఃఖం ఉంది, మరి ఇది ఎట్లా విడుస్తుంది? ఈ పట్టిన దయ్యాన్ని విడిపించేది ఎలా? ఎవరు విడిపిస్తారు అని శ్రీరాముడు అడిగాడు. అడిగి దీన్ని నాకు ఎలాగైనా కూడా ఉపదేశం చేయండి, అర్థమయ్యేలాగా ఉపదేశం చేయండి. అంటే మేమందరం దేనికి పూసేసుకుని ఇది సత్యం అనే భావనలో ఉన్నాం కదా అని అంటే, అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, ఆయన ఏం భయపడాల్సిన పని లేదు, ఈ దయ్యాన్ని విడిపించడానికి నా దగ్గర ఒక గొప్ప మంత్రం ఉంది అన్నారు. మంత్రం వేసి దయ్యాన్ని విడిపించారు అంటారు కదా. మంత్రం అంటే ఏమిటి? ఆలోచన. దీనికి ఒక గొప్ప ఆలోచన ఉంది. దీనికి సద్విచారం చేయాలి. ముందే చెప్పుకున్నాం కదా మనం, సద్విచారం అంటే ఎంత గొప్పది. దాని మీద చింతన చేయాలి, భావన చేయాలి, విచారణ చేయాలి. అప్పుడు ఈ పట్టిన దయ్యం, ఈ పిశాచం విడుస్తుంది అని చెప్పారు. చెప్పి ఆ మంత్రం అంటే ఏమిటి, ఏ మంత్రం అది అని మనకి చెప్పాలి. మంత్రం అంటే ఏదో మనం అనుకుంటాము చాలాసార్లు, ఏదో నమహాతో వచ్చిన మంత్రమో ఇంకొకటో అని. కానీ అలా కాదు అని ముందే చెప్పుకున్నాం మనం. అది ఏమిటి ఆ మంత్రము అని ఉపదేశం చేస్తున్నారు వశిష్ఠ మహర్షి. పరిణామవాదంలో ఉన్న దోషాన్ని చెప్తూ ప్రారంభించారు. పరిణామవాదం అంటే ఏమిటి, వివర్తవాదం అంటే ఏమిటి అని ముందే చెప్పుకున్నాం మనం. వివర్తవాదాన్ని ఒప్పుకునేవాళ్ళం, పరిణామవాదాన్ని కాదు. పరిణామం అంటే మారింది, మార్పు లేదు. మార్పు ఉంది అంటే భగవంతుడు ఎలా అవుతాడు? మారేవాడు పరమాత్మ ఎలా అవుతాడు? మార్పు లేనివాడు కదా ఆయన. మార్పు వచ్చే మనలాగా కూడా ఆ కాలానుగుణంగా మారిపోయి, సమయానికి తగ్గట్టుగా మారిపోయి, సమయానికి తగు మాటలు అనుకుంటూ అట్లా ఉంటే పరమాత్మ కాదు కదా. అది ఒక దోషం వచ్చింది కదా, అది ఒక లోపం వచ్చింది కదా ఆయనలో. మరి ఎలా అవుతుంది? అందుకని పరిణామవాదాన్ని ఒప్పుకోం. పాలు పెరుగు అయినట్టుగా పరిణామవాదాన్ని మనం ఒప్పుకోం.
పెరుగుని పాలు వాడినట్టుగా వాడలేం కదా, పెరిగే. అదే బంగారు ఆభరణంగా మారింది, అది బంగారమే, ఎప్పటికీ పోదు. వివర్తవాదం అంటే బంగారు ఆభరణంగా మారటం, మట్టి కుండగా మారటం, ఇది వివర్తవాదం. ఈ వివర్తవాదాన్నే ఒప్పుకుంటాను తప్పించి పరిణామవాదాన్ని ఒప్పుకోం. ఆయనే ఇలా మారాడు అంటే దాన్ని ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోము అంటే దానిలో ఒక దోషం ఉంది, ఆ దోషంతో మేము దాన్ని ఒప్పుకోవటం లేదు అని ఆ దోషాన్ని చూపిస్తున్నారు. ఏమిటి దోషం? ఆయనే ఇలా మారాడు అంటే దోషం ఏమిటి అంటే అలా అనకూడదు. ఎందుకంటే యదస్తి తస్య నాశోస్తి న కదాచన రాఘవ తస్మాత్ తన్నష్టమప్యంతః బీజభూతం భవేద్ధృది. శ్రీరామ, ఎందుకు పరిణామవాదాన్ని ఒప్పుకోకూడదు అంటే యదస్తి తస్య నాశోస్తి, అదే ఇలా మారింది అంటే ఆయన ఎప్పటికీ ఉండేవాడు పరమాత్మ. అదే ఇలా మారింది అంటే ఇది కూడా ఎప్పటికీ అలాగే ఉండాలి. ఉంటుందా? మన దేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? అలా అనుకుని ఎంతోమంది రాజులు ఎన్నో ప్రయత్నాలు చేసి మోసపోయారు కదా, అవన్నీ చూసాం కదా మనం. ఎప్పటికీ దేహం ఇలాగే ఉండాలి. యయాతి కథ తీసుకోండి. యయాతి మహారాజు ఆయన ఏం చేశాడు? కొడుకు నుంచి యవ్వనాన్ని తీసుకున్నాడు. ఎవరిస్తారు నాకు యవ్వనాన్ని అని అడిగాడు. ఎవరు ఒప్పుకోలేదు. ఒక్కడు మాత్రం ముందుకు వచ్చాడు, నాన్నగారు నేను ఇస్తాను, చాలా సంతోషం రా, నీకు ఇంత త్యాగం ఉంది అని తీసుకున్నారు. ఆ యవ్వనంలో చాలా రోజులు ఉన్నాడు ఆయన. ఉండి ఆయన తెలుసుకున్నది ఏంటి అంటే ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు అంటే నాకు సత్యజ్ఞానాన్ని ఇవ్వండి అని దేవతల్ని ప్రార్థించాడు. నన్ను పడేసేయండి, మీరు కిందకి తోసేసేయండి స్వర్గం నుంచి, ఇబ్బంది లేదు, కానీ సత్పురుషుల మధ్యలో సత్సంగం మధ్యలో పడేటట్టుగా తోయండి, అది చాలు, అదొక్కటే నా కోరిక. అలా పడితే నన్ను తరింప చేసుకుంటాను, నేను ఈ దుఃఖాన్ని ఈ అజ్ఞానాన్ని దాటుతాను అని ప్రార్థన చేశాడు. ఈ కథ మనకి తెలుసు. పైనుంచి తోశారు. తోయంగానే సత్పురుషుల మధ్యలో సత్సంగం జరుగుతున్న చోట పడ్డాడు. పడి కొడుక్కి చెప్పాడు, ఆయన ఎంత గొప్ప త్యాగం చేశావు నువ్వు, ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని త్యాగం నువ్వు చేశావు. ఇటువంటి కథలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఇవన్నీ అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మన సంప్రదాయంలో చెప్పిన ఈ పురాణ కథలు కానీ లేదా విశేషమైన నీతి కథలు కానీ ఇవన్నీ ఒక్క అర్థాన్ని చెప్పేవి కావు, అనేక అర్థాన్ని. ఇది భక్తి మార్గంలో అర్థం చెప్పుకోవచ్చు, అటు సాధనా మార్గంలో అర్థం చెప్పుకోవచ్చు, యోగ మార్గంలో చెప్పుకోవచ్చు, జ్ఞాన మార్గంలో దానికి అర్థం చెప్పుకోవచ్చు. అలా అన్ని విషయాలు ఉండేటట్టుగా కథలు చెప్తారు. అందుకని పిల్లలకి ఈ కథలు చెప్పాలి మనం. ఏంటిదంతా పుక్కిటి పురాణం అని అనుకుని కొట్టి పడేస్తే ఏమీ మిగలదు ప్రపంచంలో. పిల్లలకి చెప్పడానికి ఏం మిగలదు, మనం ఆలోచించుకోవటానికి ఏం మిగలదు. అందుకని ఇది మన సంప్రదాయం. ఈ సంప్రదాయంలో కేవలం లౌకికంగా మాత్రమే కాదు, లౌకికం అయిన తర్వాత వేరే ఉంది కదా. ఎప్పుడు ఇక్కడ ఉండిపోయే వాళ్ళమే కాదు, ఉండిపోయే వాళ్ళమైతే హాయిగా ఏదైనా చేసుకోవచ్చు. ఒకరోజు వదిలిపోవాలి కదా, మరి ఆ దేహాన్ని వదిలిపోయినప్పుడు నీ ప్రయాణం ఏమిటి అనే ఆలోచన ఉండాలి కదా. అది కూడా నీ ఇల్లే, అక్కడ కూడా నీ ప్రయాణమే. విశేషం ఏమిటంటే అక్కడ ఎవరు రారు, నువ్వు ఒక్కడవే, అది తాపత్రయం. అందుకని అది చూసుకో. అక్కడ నువ్వు ఒక్కడవే ఉంటావు కాబట్టి వీళ్ళెవరు రాలేరు. కాబట్టి పాపం వీళ్ళు రాకూడదనేం కాదు, వీళ్ళు సిద్ధంగా ఉంటారు, కానీ వీళ్ళెవరు రాలేరు. ఒకవేళ వచ్చినా నువ్వు గుర్తించలేవు వాళ్ళని, వీళ్ళు నాతో వస్తున్నారు అనేది విచిత్రం. సూక్ష్మం అయిపోతుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత శరీరం. అక్కడ బంధాలు వేరే, అక్కడ కథ వేరే, అక్కడ ప్రయాణం వేరే, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది నువ్వే ఆత్మార్థం ఏదైనా కొంచెం చేసుకో. ఎప్పుడు ఏదో వాళ్ళని ఉద్ధరిస్తున్నాను వీళ్ళని ఉద్ధరిస్తున్నాను అనే భావన విడిచిపెట్టి ఆత్మార్థంగా, స్వార్థమే కదా మనకు కావాల్సింది ప్రపంచంలో. అందరూ స్వార్థంగా ఉంటారే, వేదాంతంలో స్వార్థం ఎందుకు లేదు? పరమస్వార్థమే వేదాంతం, గుర్తుపెట్టుకోండి. వేదాంతం అంటే వేరేమి కాదు, పరమస్వార్థం. దీనికన్నా గొప్ప స్వార్థం ఇంకోటి లేదు. ఆత్మార్థం, ఈ స్వార్థం ఆత్మార్థం, అది విశేషం. ఈ స్వార్థం దేహార్థం కాదు. దేహార్థం చేసే స్వార్థం అనర్థానికి కారణమవుతుంది. ఇది ఆత్మార్థం చేసే స్వార్థం. ఎంత విశేషం ఇది! దీనిలో ఎవరికీ ఇబ్బంది లేదు, ఎవరికీ హింస లేదు, సమాజానికి ఎటువంటి దోషము లేదు, పైగా సమాజానికి మంచి చేస్తుంది. అందుకనే ఇక్కడ ఆ యయాతి విషయంలో మనం చూసాము. ఆయన తెలుసుకొని చెప్పాడు, ఇది సత్యం కాదు అని తెలుసుకున్నాడు. అలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేహం అట్లా లేదే, దేహం అట్లా అయితే గనక సత్యం అవ్వాలి. జగత్తుని విడిచేసేయండి. జగత్తు విషయంలో తెలియటం కొద్దిగా కష్టం అవుతుంది. దేహమే తీసుకోండి, దేహమే కదా మీరు జగత్తని అనుకుంటున్నారు. దేహం లేకపోతే జగత్తుని ఎక్కడి నుంచి చూస్తారు? దేహమే జగత్తు అయితే ఎప్పటికీ ఉండాలి కదా.
ఉంటుందా? ఇది లేదు. పంచభూతాల్లో కలిసిపోతుంది అంటున్నారు. వాయువు పోయి అనంత వాయువులో కలిసిపోతుంది అంటున్నారు. ఆ పంచభూతాలు తన్మాత్రలో పోయి కలిసిపోతున్నాయి. అందరికీ తెలిసిందే ఇది. నేనేం విశేషంగా కొత్త విషయం ఏమీ చెప్పటం లేదు కదా, అందరికీ తెలిసిందే. మరి అటువంటప్పుడు ఇది ఉంటే, అది ఇలా మారి ఉంటే ఇది ఎందుకు నశిస్తుంది? నశించదు. నశించడానికి సాధ్యమే లేదు. ఇదే భగవంతుడైతే, ఇదే పరమాత్మ అయితే నశించకూడదు ఇది. కాదండి ఇంకొక రూపం తీసుకుంటున్నాడు, ఇవన్నీ సరే, ఇంకొక రూపం తీసుకోవటం సరే, కానీ ఇదెందుకు నశిస్తోంది, ఇదెందుకు పోతోంది? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇంకొక ప్రశ్న చెప్పేసి దీన్ని దాటేస్తానంటే కాదు కదా. ఇదెందుకు పోతోంది? ఇది పోతోంది కాబట్టి ఇది సత్యం కాదు. పోయేది ఎప్పటికీ సత్యం కాదు. సత్యం ఎప్పటికీ నిత్యంగా ఉంటుంది. సత్యం ఎప్పటికీ సత్యంగా ఉంటుంది. యదస్తి తస్య నాశోస్తి, ఒకటే అంతే. అది బాగా మనస్సులో పెట్టుకోవాలి. ఏది ఎల్లప్పుడూ ఉంటుందో దానికి నాశం లేదు. ఎందుకని? అది త్రికాలాతీతం. మనం వ్యవహారంగా త్రికాలాల్ని చెప్పుకుంటాం, కానీ అది త్రికాలాతీతం. దేంతోనూ దానికి బాధ లేదు, దేంతోనూ దానికి నాశం లేదు. అటువంటిది అది. యదస్తి తస్య నాశోస్తి, దానికి నాశం అనేది లేదు. నా కదాచన రాఘవ, ఇప్పుడు రేపు అని కాదు, నా కదాచన. నువ్వు ఎన్ని కాలాలైనా తీసుకో, ఎన్ని యుగాలైనా తీసుకో, ఎన్నైనా చెప్పు, ఆ టైం ఎంతైనా తీసుకొని ఇష్టం. ఎంత టైం తీసుకున్నా మళ్ళీ ఆ టైంలో పరమాత్మ ఉన్నాడు. ఎందుకని? ఆయన ఎప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ సత్యంగా ఉన్నాడు. అది ఆయన అక్కడ చెప్పేది. తస్మాత్ తన్నష్టమప్యంత బీజభూతం భవేద్ధృతి. అలా గనక ఒకవేళ ఉంది అని చెప్పినట్టయితే, ఎప్పటికీ ఉంది అంటే అది నాశమై కూడా బీజభూతంగా, బీజ రూపంలో హృదయంలో దాగి ఉండాల్సి వస్తుంది. ఏం దానివల్ల ప్రయోజనం? పెద్దది ప్యాక్ చేసి చిన్నగా పెట్టావంతే, దాంట్లో ఏం విశేషం లేదు. పెద్ద అజ్ఞానాన్ని కట్టేసి ఒక చోట చిన్న అజ్ఞానం చేసి పెట్టావు, భూమ్ అని ఒకసారి బయటకు వచ్చింది అనుకోండి, అది విస్తరించిపోతుంది. దాన్ని ఇంకా పట్టడం కష్టం. ఏదైతేనేమి బీజంగా ఉన్నదే వృక్షం అవుతుంది కదా. కాదండి దానికి దీనికి చాలా తేడా ఉంది కదా, అది చాలా పెద్ద వృక్షం, ఇది బీజం అంటే నువ్వు బీజం చూస్తున్నావు. మహానుభావుడు, మహాత్ముడు దాంట్లో వృక్షమే చూస్తాడు. ఇది ఈరోజు బీజంగా ఉంది, ఇదే కదా వృక్షం అయ్యేది. అందుకనే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేసేయాలి అని చెప్తారు. మొక్కగా ఉందా, లేదంటే ఒక చిన్న అంకురంగా ఉందా, మొలకగా ఉందా, లేదంటే బీజంగా ఉందా అనే ప్రశ్నే కాదు. బీజంగా మనస్సులో ఉన్నా కూడా మళ్ళీ లేవంగానే పడుకున్నప్పుడు చాలా సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. లేయంగానే మళ్ళీ మొదలు, మళ్ళీ ప్రారంభం. లేస్తూ ఉండగానే, లేచిన తర్వాత ఏమో కాదు, లేవటం అంటేనే మళ్ళీ ప్రారంభం అంతే. అలాగే ప్రళయమైంది, ప్రళయం అయితే మళ్ళీ ప్రారంభం. ఇది ప్రళయం అయినప్పుడు అక్కడ పోయి కలిసిందండి, మళ్ళీ వస్తుందంటే దానివల్ల ఏం చెప్పినట్టు అయింది? దానివల్ల ఏం ఉపయోగం? దానివల్ల కొత్తగా సాధించింది ఏముంది? ఏమీ లేదు. దుఃఖాలన్నీ ఉన్నాయి, లేనట్టుగా కప్పి పెట్టేశారంత. ఏం ఉపయోగం దానివల్ల? అన్నీ ఉన్నాయి, తెళ్ళు, పాములు, విషజంతువులు అన్నీ ఉన్నాయి, ఒక బట్ట వేసి పెట్టాడు. ఏం ఉపయోగం దానివల్ల? ఎంతసేపు ఉంటాయి అలా? కొద్దిసేపు ఉంటాయి, మళ్ళీ తర్వాత ప్రారంభం. నువ్వు ఆ కార్పెట్ తీయాల్సిన పని కూడా లేదు. పూర్తిగా క్లీన్ చేయకుండా కార్పెట్ వేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తాయి, అంతే. ఇది కూడా అంతే. బీజ రూపంగా తీసుకెళ్ళి హృదయంలో పెడతాను అంటే మళ్ళీ వచ్చేస్తాయి బయటికి, అంతే. అందుకనే అలా దాన్ని ఒప్పుకోవటానికి లేదు. ఆ విషజంతువులు సంపూర్ణంగా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని కదా తోలి రోజు క్లీన్ చేయటం. ఎందుకని? విషజంతువులు రాకూడదు. అలాగే పూర్తిగా మార్జనమైపోవాలి, మనస్సుతో సహా మార్జనమైపోవాలి. దాన్నే ఆ శుద్ధ చైతన్య స్థితి అంటారు, దాన్నే మోక్షం అంటారు అని ఉపదేశం చేసి, బీజభూతంగా కూడా మనస్సులో ఉంటే ఇబ్బంది ఉంది నాయన. అందుకనే ప్రపంచం అంటే విస్తరించి ఉన్న ప్రపంచం అని కాదు, నీలో, నీ హృదయంలో, నీ మనస్సులో సుసూక్ష్మంగా ఉందే అది, ఆ బీజంగా ఉందే అది ప్రపంచం. అదే బయట విస్తరించి కనిపిస్తోంది. సులభం ఏది? విస్తరించి ఉన్నదాన్ని తీయటం సులభమా, ఆ బీజాన్ని తీసుకోవటం సులభమా? ఎవరికైనా చిన్నది క్లీన్ చేయటమే సులభం. ఆ చిన్నదాన్ని తీసేసాయి అని సులభంగా చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్ కాదు, ఇది కష్టం. ఇక్కడ అంటే మనస్సు సూక్ష్మంగా అది అణువులు, పరమాణువులు చిక్కితే కదా చేతికి.
ఏదో దుమ్ముంది కనిపిస్తోందంటే ఊడవగలం, కానీ గాలిలో చూసి ఆ బ్యాక్టీరియా అంతా తుడిచివేయండి అంటే అలా ఇటు కష్టము అటు సుఖము కూడా. కష్టం అనుకున్నవాడికే కష్టం, సుఖం అనుకున్నవాడికి సుఖం. ఎందుకని అంటే రెండు రకాలుగాను సాధనలు ఉన్నాయి ప్రపంచంలో. రెండు రకాలుగాను సాధన చేస్తారు. ఈ జగత్తునంతా కూడా మరిచిపోయి ఆ పరమాత్మ ధ్యానంలో ఉండేవాళ్ళు, భగవంతుడిని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే మనస్సుని కూడా తీసేసి ఆ మనస్సుని ఆయనకి సమర్పణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రెండు విధాలుగా కనిపిస్తోంది ప్రపంచం మనకి. కాబట్టి ఎవరికి ఏది సులభమో అది పట్టుకోవటమే అంతే. కాకపోతే ఈయన చెప్పే విధంగా మనకి ఆ బీజ రూపంగా కూడా ఉండకూడదు. ఆ బీజం పోతే కనుక ఇంకా చెట్టు అనేది లేదు కదా, ఆ బీజంలోనే కదా చెట్టు ఉంది. అందుకనే ఆ హృదయంలో బీజరూపంగా ఉంటుంది పరిణామం. అంటే పరిణామం అయితేనేమి, మారితేనేమి, ఆయనే ఆ భగవంతుడే దీనిగా మారాడు అని చెప్పుకుంటే ఇబ్బంది ఏమిటి? ప్రళయం అయిన తర్వాత కలిసిపోయింది కదా అని ప్రశ్న. ప్రళయం అయిన తర్వాత కలిసిపోతే సూక్ష్మంగానే ఉంది కదా అనే ప్రశ్న. సూక్ష్మంగా ఉన్నది మళ్ళీ పెద్దదవుతుంది నాయన. చిన్న దుఃఖమే మళ్ళీ పెద్దదవుతుంది. చిన్నదే కదా కురుపు అని వదలకూడదు, దాన్ని కూడా ఆపరేషన్ చేసి తీసేసేయాలి అని చెప్తారు కదా. అదే పెద్దదవుతుంది. చిన్న దెబ్బ కొన్నిసార్లు చాలా పెద్దదైపోతుంది. అనుభవం ఉంది అందరికీ. కంటిలో చిన్నదే నలుసు అని విడిచిపెట్టేస్తామా? కాదు, ఆ చిన్న నలుసును కూడా మనం తీస్తాం. అలాగా ఆ బీజభూతంగా కూడా దీన్ని సత్యము అని అనుకోకూడదు మనం. ఆ బీజభూతంగా సత్యం అంటే అది వృక్షంగా సత్యం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మొదటికే వస్తుంది ఆట, మళ్ళీ మొదటికే వస్తుంది కథ. అందుకనే పరిణామవాదాన్ని మనం ఒప్పుకోకూడదు. ఎందుకని అంటే అక్కడ ఒక ఇబ్బంది ఉంది. ఏమి ఇబ్బంది? అనిర్మోక్ష ప్రసంగం అని ఒకటి అద్భుతమైన మాటని మనకి పరిచయం చేశారు. వేదాంతంలో వచ్చే మాట అనిర్మోక్ష ప్రసంగం. అంటే ఎప్పటికీ మోక్షము ముక్తి అనేది లేనే లేదు. ఇంతే, ఇలా చస్తూ ఉండాల్సిందే, నువ్వు ఇలా బాధపడుతూ ఉండాల్సిందే. ఇంక ఈ దుఃఖానికి పరిష్కారం లేదు అని చెప్తే ఎవరండి? అది ఏమైనా బాగుందా? అది అట్లా ఎట్లా సాధ్యం అండి? ఎంతోమంది మహానుభావులు సుఖంగా ఆనందంగా ఉన్నారు కదా. ఆ సుఖము ఆనందము మనకు కావాలి అని కదా వెంటబడుతున్నాం. మరి అంతా దుఃఖమేనండి, ఈ దుఃఖం ఎప్పటికీ పోదు, ఇలా దుఃఖిస్తూ ఉండండి, ఏడుస్తూ ఉండండి అని చెప్పినట్టుగా అయిపోతుంది కదా. అందుకనే అనిర్మోక్ష ప్రసంగం వస్తుంది. దీన్ని ఎవరు ఒప్పుకోరు. జగత్తును ఒప్పుకునేవారు కూడా దీన్ని ఒప్పుకోరు. జగత్ సత్యాన్ని ఒప్పుకునే వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకోరు. ఎందుకని అంటే అందరికీ సుఖం కావాలి. ఎందుకు అంటే నువ్వు సుఖస్వరూపం, నువ్వు ఆనందస్వరూపం. దుఃఖస్వరూపం తర్వాత నువ్వు చేసుకున్నావు, కానీ నీ సత్యం ఏమిటి? ఆనందస్వరూపం. నువ్వు దుఃఖం కాదు, దాన్ని మరిచిపోయావు. ఆనందస్వరూపుణ్ణి నేను అని మరిచిపోయావు నువ్వు, అందుకనే దుఃఖిస్తున్నావు. అందువల్ల ఆ ప్రసంగం కూడా వస్తుంది ఇక్కడ. స్మృతి బీజాచ్చిదాకాశే పునరుద్భూయ దృశ్యధీహి లోకశైలాంబరాకారం దోషం వితనుతే తను. స్మృతి బీజాచ్చిదాకాశే అక్కడ ఎలా ఉంటుంది అంటే దీన్నంతా ఊడ్చేసి ఉంచాడనుకోండి. ఒక చోట ఉంటే గాలి వచ్చింది బుజ్జ్ అని, మళ్ళీ ఆ దుమ్మంతా ఇంటికి వచ్చింది. మనం చేసే పని ఇదే, అంతా ఊడ్చేసి పక్కింట్లో పడేస్తాం. అదేమవుతుంది? గాలి, దక్షిణం గాలి వీచి 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 ఆ దుమ్మంతా మళ్ళీ మన ఇంటికే వస్తుంది. మనం ఏమనుకున్నా, తీసి దానికి మంచి బుద్ధి నేర్పించాను. ఆ కామాక్షి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, ఊడ్ చేసి దుమ్ము తీసి దాని ఇంట్లో పడేసాను. అది ఊర్లో లేదు, ఇప్పుడు చూసుకోదు కదా. సాయంత్రానికి ఆ దుమ్మంతా మళ్ళీ నీ ఇంటికే వస్తుంది. అలా నువ్వు గనక చేస్తే ఆ గాలి తీసుకొచ్చి పడేసినట్టుగా ఈ వాసనలు, ఈ స్మృతి అంటే స్మరణ, ఆ స్మరణ నీలో పోలేదు. స్మరణ పోవాలి అని చెప్తారు. ఆ స్మృతి నీలో పోయేంత వరకు అది పోదు. అందుకనే గుడికి వెళ్ళంగానే రెండు కలగాలి. ఒకటి విస్మరణ, రెండవది స్మరణ. రెండు కలిగాయా లేదా అని చూసుకోవాలి. విస్మరణ ప్రపంచ విస్మరణ, విషయ విస్మరణ, స్మరణ భగవత్ స్మరణ. ఇవి రెండు వచ్చాయా లేదా అని చూసుకోవాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఒకసారికి రాదు ఇది. నేను చెప్పేది ఒక్కసారి గుడికి వెళ్ళంగానే రాదు, ఒక్కసారి సద్గురువుని చూడంగానే రాకపోవచ్చు. ఆయన అనుగ్రహంతో, ఆయన కృపతో వస్తుంది, అది వేరే విషయం. నీ సంస్కారం అవసరం కదా. అందుకనే అవి రెండింటిని గుర్తు చేసుకుంటూ ఉంటే దానివల్ల ఒక సంస్కారం పెరుగుతుంది నీలో. స్మృతి బీజంగా తీసుకెళ్ళి పెట్టేసావు అక్కడ, ఆ పెట్టెలో స్మృతి బీజంగా పెట్టావు. కంప్యూటర్ ఆఫ్ చేసావు అంతే, మళ్ళీ రేపు లేస్తావు, ఆన్ చేస్తావు, అన్నీ వచ్చేస్తాయి. దాన్ని పూర్తిగా తీసేయాలి, ఊడ్చేసేయాలి కదా. స్మృతి బీజ చిదాకాశే, ఆ చిదాకాశంలో పోయి స్మృతి బీజంగా ఉన్నాయి, స్మరణ బీజంగా ఉన్నాయి. పునరుద్భూయ దృశ్యధీహి, మళ్ళీ లేవంగానే
పడుకుని లేవంగానే దృశ్యధీ, మళ్ళీ మొదలు. చాలా దుఃఖంలో ఉన్నారు, పడుకున్నారు. ఏమైంది? దుఃఖం మరిచిపోయారు. ఎలా మరిచిపోయారు? ఆనంద స్థితికి వెళ్ళారు కాబట్టి మరిచిపోయారు. దుఃఖాన్ని మరిచిపోవాలి అని వాడేం అనుకోలా. ఆనంద స్థితికి వెళ్ళిపోయాడు, తన స్వస్థితికి వెళ్ళాడు, తన స్వస్వరూపానికి వెళ్ళాడు. ఎంత దుఃఖంలో ఉన్నవాడైనా సరే నిద్రపడితే, భయంకరమైన రోగం వచ్చిందని ఆ నిద్రపట్టింది హాయిగా, లేవంగానే మళ్ళీ ప్రారంభం. ఏమైంది అంటే, నువ్వు టెంపరీగా ప్రయత్నం చేసావే, దాన్ని శాశ్వతంగా ప్రయత్నం చేయి, అప్పుడు ఆనందమే నేను అని తెలుస్తుంది. కదే చెప్పడం అంతే. అందరికీ కావాల్సిందే ఆనందం, అందరికీ కావాల్సిందే సుఖం, అందరికీ కావాల్సిందే సంతోషంగా ఉండటమే అందరికీ కావాల్సి. పునరుద్భూయ దృశ్యధి, మళ్ళీ లేచిన తర్వాత పునః మళ్ళీ ప్రారంభమైనట్టుగా స్మృతి బీజంగా దాంట్లో ఉంచితే, దాంట్లో దాస్తే మళ్ళీ అది విస్తరిస్తుంది. ఎట్లా విస్తరిస్తుంది? లోకశైల అంబరాకారం, లోకాలుగా, పర్వతాలుగా, ఆకాశాలుగా అట్లా విస్తరించిపోతుంది ప్రపంచం అంతా కూడా. లోకశైల అంబరాకారం దోషం వితనుతే అతను ఇది అంటే చాలా విస్తరించింది, చాలా పెద్దది ఇది. ఆ దోషాన్ని మళ్ళీ ప్రారంభిస్తుంది, ఆ దుఃఖాన్ని ఇది మళ్ళీ ప్రారంభిస్తుంది. అందుకనే ఎలా అంటే ఇది ఒక సుఖం. ఎటువంటి సుఖం తెలుసా ఇది? చెప్పనా? బాగుండదేమో. దాని పేరు నేను చెప్పకూడదు ఇక్కడ. కురుపులుగా వస్తుంది కదా, అది వచ్చినప్పుడు అది మంచిదా చెడ్డదా? చెడ్డదే. ఆ చెడ్డ దాంట్లో ఒక సుఖం ఏమిటి? వాడు గోకోటం సుఖం. ఆ గోకోటంలో ఒక సుఖం అనుభవిస్తాడు. అటువంటి సుఖం ఇది అని చెప్పారు ప్రపంచాన్ని. పుండొచ్చింది, గజ్జి పట్టింది శరీరానికి, దాన్ని విడిపించుకోవడానికి వీడు గోక్కుంటున్నాడు. ఇది సుఖమే కదా. వాడికి ఎప్పుడూ తగ్గదు అని ఫిక్స్ అయిపోయాడు వాడి మైండ్లో. నీది ఇంతే, ఇది పోనిది ఇది అని ఫిక్స్ అయిపోయి అలాగే గోక్కుంటూ ఆనందంగా అనుభవిస్తున్నాడు. ఇటువంటి సుఖం ఇది సుఖమా? లేకపోతే ఏ చర్మ వ్యాధి, ఏ చర్మ దోషమో లేకుండా సుఖంగా ఉండటం సుఖమా? నాకు గోక్కోటానికి మంచి గోళ్ళు ఇవ్వు అని భగవంతుడిని ప్రార్థిస్తాడా? లేకపోతే ఇది ఈ గజ్జి తగ్గేటట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాడా? ఏది ప్రార్థిస్తాం మనం? తగ్గాలి అని కదా ప్రార్థిస్తాం. గోళ్ళు కావాలి అని ఎవరు ప్రార్థించరు. నాకు గోల్డ్ లేకపోతే పక్కవాడిని పిలిచేవారు కాసేపు గోకరా, ఇది కూడా చేయం మనం. కానీ దాంట్లో సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం ప్రపంచంలో సుఖాన్ని అనుభవిస్తున్నాం. అది సుఖమే. ఆ గజ్జి పట్టిన కుక్కకి అది సుఖమే కాదని ఎట్లా అంటావు? కళ్ళు మూసుకుని వేరే ఆనందిస్తుంది, అవునా కాదు? కళ్ళు మూసుకుని బ్రహ్మానందంలో ఉన్నట్టుగా అనుభవిస్తుంది. దాన్ని సుఖం అంటామా? అటువంటి సుఖం అది. అందుకనే బీజభూతం భవేధృది దోషం వితనుతే తను. అతనుమైన గొప్పదైన దోషాన్ని వితనుతే విస్తారంగా చేస్తోంది ఇది. అందుకనే దృశ్యధీ అనేది సంపూర్ణంగా మనస్సు నుంచి పోవాలి. మనస్సు ఆ పరమాత్మలో లయం అవ్వాలి. ఇత్యనిర్మోక్షదోష స్యాత్ నచ తస్యేహ సంభవ యస్మాద్దేవర్షి మునయః దృశ్యంతే ముక్తిభాజనం. ఇలా ప్రపంచంలో అందరికీ పట్టింది అనుకుందాం. నేను చెప్పిన రోగం అందరికీ పట్టింది అనుకుందాం. అందరికీ పట్టి అందరూ ఇలాగే హాయిగా ఏం సుఖం అండి దీంట్లో అని అందరూ గోకుంటున్నారు ప్రపంచంలో అనుకుందాం. ఇదే సుఖం అనుకోరా? అందరికీ వచ్చేసింది అనుకోండి. ఒకసారి ఊహించండి, అందరికీ ప్రపంచంలో వచ్చేసింది అనుకోండి, అందరూ అలాగే ఉన్నారనుకోండి. అప్పుడు ఏమనుకుంటాం? ఇది సత్యం, మనిషి ఇలాగే ఉండాలి అనుకుంటాం మనం. మన సైకాలజీ అది, మనిషి యొక్క స్వభావం అది. అందరూ అలాగే ఉంటే ఏం విశేషం లేదండి, నేను అలాగే అదే ఒకవేళ గజ్జి లేకుండా ఎవడైనా పుడితే వీడేమిటి గజ్జి లేకుండా పుట్టాడని అని కూడా అంటాం మనం, అవును, సత్యం ఇది. అయ్యో వీడేమిటండి లేకుండా పుట్టాడు, వీడికి ఏదైనా మంది ఇప్పించు. అందరికీ ఉందనుకోండి, అప్పుడు నేను చెప్పే మాట. అటువంటప్పుడు ఒక ఆయన ఎవరో మహానుభావుడు లేకుండా కనిపించాడు అనుకోండి, మనం అందరం ఒక దానికి ఫిక్స్ అయిపోయాం ప్రపంచంలో. లేదు ఇది ఉంటేనే సుఖము, దీన్ని ఇట్లా గోక్కుంటూ ఉంటేనే సుఖము అనే దానికి ఫిక్స్ అయిపోయాం మనం. ఆయన అటువంటి వాడు కాకుండా హాయిగా శుద్ధంగా మంచి బాగా శరీరం బాగుంది అటువంటి వాడు ఒక ఆయన వచ్చాడు. వస్తే మనం లేదండి ఇదే సుఖం అంటే అది సుఖం అవుతుందా?
ఆయన అంటున్నాడు, అరే కాదురా, నువ్వు ఒక భ్రమలో ఉన్నావురా, ఇది సుఖం అనే భ్రమలో ఉన్నావురా నువ్వు, ఇది సుఖం కాదురా, ఇది అసలైన సుఖం. అది రావటం ఎందుకు, దానికి ఏం మందు వేయటం ఎందుకు, దాన్ని గోక్కోవటం ఎందుకు, తర్వాత సుఖం అనటం ఎందుకు, ఇదంతా తాపత్రయం, అసలు అది లేకుండా ఉంటేనే సుఖం కదా అని మహాత్ములు చెప్తున్నారు మనకి. అటువంటి మహాత్ములు కనిపిస్తున్నారు ప్రపంచంలో, వాళ్ళని చూస్తున్నాం అని చెప్తున్నారు. నీకు అర్థం అవటం కోసం ఆ భాష చెప్పాను అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇత్యనిర్మోక్ష దోష స్యాత్, అందువల్ల అనిర్మోక్ష దోషం వస్తుంది. మోక్షమే లేదు ప్రపంచంలో అనే ఒక దోషం వస్తుంది. అందువల్ల నచ తస్యేహ సంభవ, అది సంభవం, సాధ్యమే లేదు. అది మోక్షం అనేది లేకుండా ఉందా అండి? లేదు, అది ఎప్పటికీ ఉంది అది. అందుకనే మోక్షాన్ని పొందటం అనటం కూడా తప్పే. ఎందుకు? మోక్షస్వరూపోసి, నువ్వే మోక్షస్వరూపానివి, మరిచిపోయి ఉన్నావు అంతే. దాన్ని గుర్తు చేసుకోవడమే మోక్షస్వరూపం అంతే. ఎంత సులభం చూడండి. ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఏమీ చేయాల్సిన పని లేదు. శ్రమ లేని పని ఇది. శ్రమ లేని పని ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో? కానీ ఇది శ్రమ లేని సాధన, శ్రమ లేని పని, కేవలం విచారణ అంతే. బ్రహ్మ విచారం అంటారు దాన్ని. ఇది బుద్ధి వల్ల, సంస్కారం వల్ల, సద్గురు కృప వల్ల కలిగేది. నచ తస్య సంభవ, అది సాధ్యం లేదు. దాన్ని ఎట్లా ఒప్పుకుంటాం? ప్రమాణాలు అలా చెప్పటం లేదు, వేదాలు అలా చెప్పటం లేదు, శాస్త్రాలు అలా చెప్పటం లేదు, పురాణాలు అలా చెప్పటం లేదు, స్మృతులు అలా చెప్పటం లేదు. సరే, అవన్నీ అలా ఉండని, ఎవరో రాశారు కావాలని అని అనుకుందాం, అవన్నీ పోనీ మనం ఒప్పుకోవద్దు. కాకపోతే యస్మాత్ దేవఋషి మునయ, కానీ ప్రపంచంలో దేవతలు, ఋషులు, మునులు, సద్గురువులు, జీవన్ముక్తులు, వీళ్ళందరినీ మనం చూస్తున్నాం. యస్మాత్ దేవఋషి మునయ దృశ్యంతే ముక్తిభాజనం, వాళ్ళు ముక్తిభాజనం అంటే ముక్తిని పొందిన వాళ్ళై, ముక్తికి యోగ్యులై, ముక్తి స్వరూపులే తానై, మోక్షమే తానై ఉన్నారు కదా మహాత్ములు. అటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం కదా ప్రపంచంలో. అంటే ఇప్పుడు ఇది మనం చెప్పుకున్న ఉదాహరణ. అలా ఒకడు రోగం లేనివాడు ఉన్నాడు కదా, రోగం లేకపోవటం సుఖమని అక్కడ తెలుస్తోంది కదా. మరి ఈ రోగాన్ని ఎందుకు పోగొట్టుకోవు? ఈ రోగాన్ని పోగొట్టుకోవాలని ఎందుకు ప్రయత్నం చేయవు? అదే అనుభవం. అంటే గురువాక్యము, ప్రమాణము, మహాత్ముల అనుభవము, మహాత్ముల జీవస్థితి, మహాత్ముల జీవన చరిత్ర, ఇదంతా మనం చూసి ఓహో అది ఉంది, ఆ స్థితి ఉంది అని తెలుసుకోవాలి నాయన, తప్పదు అని దీనికి ఉదాహరణ. ఇది ఆ స్థితికి వెళ్ళినప్పుడు నీకు నువ్వే ఉదాహరణ. నీకై నీకు తెలుస్తుంది, కానీ వెళ్ళాలంటే దాన్ని మనం నమ్మాలి కదా. నమ్మితే కదా ప్రయాణం చేస్తాం. ఎలా నమ్మాలి అంటే సద్గురువుని చూసి నమ్మాలి, మహాత్ముల్ని చూసి నమ్మాలి, దేవతల్ని, ఋషుల్ని, మునుల్ని చూసి నమ్మాలి అని వారు చెప్తూ, నన్ను చూసి నమ్ము అని కూడా అనలేదు. చూసారా, ఏమాత్రం అహంకారం లేదు. నేనున్నా బ్రహ్మర్షిని, నాకు లేదా మోక్షం, ఈ జగత్తంతా వదిలిపెట్టేశాను కదా నేను అని అనలేదు ఆయన. వశిష్ఠులు వారు దేవఋషి మునయ, వాళ్ళందరూ ఉన్నారు కదా మహాత్ములు. అందుకనే వశిష్ఠులు వారు కూడా వారి పై సప్తఋషుల్ని చూసి నేర్చుకున్నారు. సప్తఋషులు మారుతూ ఉంటారు కదా, వారి పై సప్తఋషుల్ని చూసి ఆయన నేర్చుకున్నారు. మనం అలాగే మన సద్గురువుని చూసి మనం నేర్చుకోవాలి. వారి అనుభవాన్ని చూసి మనం దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ఇక్కడ వారు చెప్పటం. అలా చెప్పి యది స్యాత్ జగదాదీదం తస్మాన్ మోక్షో న కస్యచిత్, యది స్యాత్, ఈ జగత్తు కనుక సత్యంగా ఉన్నట్టయితే, జగదాది ఇదం, దీనికి ఒక ఆది అనేది కనుక ఉంటే, ఈ ప్రపంచానికి ఒక ఆది మూలము అనేది కనుక ఉంటే, తస్మాన్ మోక్షో న కస్యచిత్, ప్రపంచంలో ఎవరికీ కూడా మోక్షం అనేది రావటానికి సాధ్యమే లేదు. ఎందుకంటే అది సత్యంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత గింజుకుంటే మాత్రం అది ఎట్లా వస్తుంది అని అర్థం. అది సత్యంగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎలాగూ లయం చేయలేవు. అది సత్యంగా ఉంటుంది, అలాగే ఉంటుంది. అప్పుడు మోక్షం అనేది లేనే లేదు, మోక్షం అనేది రానే రాదు. ఎప్పుడూ ఇదే స్థితి, ఎప్పుడూ ఇదే పరిస్థితి. కానీ దీన్ని మనం ఒప్పుకోగలమా, ఒప్పుకుంటామా? లేదు. బుద్ధిమంతుడు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోడు. మోక్షం అనేది లేదు అంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే అది అనుభవానికి విరుద్ధంగా ఉంది, మన అనుభవానికే విరుద్ధంగా ఉంది. అందుకనే బాహ్యస్థమస్తు హృత్స్తంభ దృశ్యం నాశాయ కేవలం. కొంతమంది ఏమన్నారంటే, యోగులు కానీ సాంఖ్యులు కానీ, అది ఆ జగత్తు ప్రపంచం అంతా అలా ఉంటే ఉండనివ్వండి, మనకెందుకు, మన హృదయంలో అది పోతే చాలు, మన మనస్సులో అది పోతే చాలు అని
ఈ మాట వినటానికి బాగా ఉంది, చాలా తెలివిగా మాట్లాడిన మాట ఇది. బయటికి మాత్రం చాలా తెలివి, కానీ వాడికి వాడు ఆలోచిస్తే చాలా అజ్ఞానం. బయట ఉంటే నీ మనసులో ఎట్లా పోతుంది? బయట ఉన్నది నీ మనస్సులో పోతే మాత్రం ప్రయోజనం ఏముంది? మళ్ళీ వస్తుంది. దానికి ఆ గుణం ఉంది. అక్కడ ఉంటే ఉండివ్వండి, పోనీ ఆ పాము అక్కడ ఉంటే ఉండివ్వండి అని ఎవరో అనుకోరు కదా. అయ్యో లేదండి, దాన్ని తీసి బయట ఎలా వేయాలి అనే కదా ఆలోచిస్తారు. ఇది ప్రపంచం యొక్క స్థితి అట్లాగే ఉంది. అలాగే ఇది బయట కూడా అసత్యమే, హృదయంలో కూడా అసత్యమే అనేది తెలుసుకోవాలి. బయట ఉంటే ఉందిలేండి, హృదయంలో అసత్యం అని తెలిస్తే చాలు అని అనకూడదు. ఎందుకంటే దానివల్ల ఒక ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఏమిటి అని ముందుకు చెప్తారు. దృశ్యం నాశాయ కేవలం. నీ మనస్సు నుంచి తీసేసుకుంటే, మనస్సులో తీసేసి నువ్వేమనుకుంటున్నావు అంటే నా మనస్సు నుంచి పోయింది, బయటికి ఇది సత్యంగా ఉంది అనుకుంటున్నావు. అలా అనుకోకూడదు కదా. అలా అనుకుంటే మళ్ళీ కష్టపడి, చాలా కష్టపడి సమాధికి వెళ్ళావు, చాలా కష్టపడి యోగానికి వెళ్ళావు, చాలా కష్టపడి నిర్వికల్ప సమాధి ధ్యానానికి వెళ్ళావు. వెళ్ళి అక్కడ ఏమనుకున్నావు? ఇదంతా అసత్యము, బ్రహ్మ ఒకటే సత్యము అని అనుకున్నావు. సమాధి కుదిరింది, బయటికి వచ్చావు, మళ్ళీ కనిపించింది. మళ్ళీ తాపత్రయం మొదలు, మళ్ళీ మొదటికే వచ్చింది కథ. అందుకనే నువ్వు కళ్ళు తెరిచినా కూడా బ్రహ్మే, కళ్ళు మూసినా కూడా బ్రహ్మే. అది జీవన్ముక్త స్థితి. అది చెప్పాలి అని. జీవన్ముక్తి అనే పదమే అందుకు వచ్చింది కదా. జీవన్ బతికి ఉంటూ, జీవించి ఉంటూ, ముక్త ముక్తి స్థితిలో ఉన్నవాడు, మోక్ష స్థితిలో ఉన్నవాడు. నువ్వేం ప్రాణాలు విడిచేయని చెప్పలా. నీకు జ్ఞానం కలగంగానే నువ్వు ప్రాణాలు విడిచేసి చచ్చిపోతేనే నీకు మోక్షము అని చెప్పలేదు. జీవన్ముక్తి స్థితిని ఒప్పుకోవాలి. ఇది కదా మనకు కావాల్సింది. శుకావధూత మహాత్ములు వాళ్ళందరినీ జీవన్ముక్తులుగా చూస్తున్నాం మనం. వాళ్లే లేకపోతే జీవన్ముక్తుల్ని ఒప్పుకోని వేదాంతులు కొంతమంది ఉన్నారు. కానీ వీరు చాలా స్పష్టంగా జీవన్ముక్తుల్ని ఒప్పుకుంటారు. జీవన్ముక్తులు కావాలి. ఆ జీవన్ముక్తుడు ఎటువంటి వాడు అంటే గడప మీద నించుని, గడప దగ్గర నించుని, లేకపోతే గడప మీద కాళ్ళు పెట్టకూడదు, అందుకనే గడప దగ్గర నించుని ఆయన బయట చూస్తూ లోపల ఉన్నవాడికి ఉపదేశం చేస్తాడు. లేదు అంటే గడప దగ్గర నించుని లోపల చూస్తూ బయటవాడికి ఉపదేశం చేస్తాడు. ఆ బయటదేమిటి లోపలదేమిటి అని ఉపదేశం చేస్తాడు. ఆ జీవన్ముక్తుడే లేకపోతే నాకు జ్ఞానం కలిగింది, నాకు ముక్తి వచ్చింది, నేను ముక్త స్థితిలో ఉన్నాను వెళ్ళిపోతే మనకు చెప్పేది ఎవరు? వశిష్ఠుల వారు నాకు జ్ఞానం కలిగింది, నేను నీకెందుకు చెప్పాలయ్యా, అసలు చెప్పడం వేదాంతం కానే కాదు, చెప్పేవాడొకడు వినేవాడొకడు అనే భావన ఉండనేకూడదు అని వాళ్ళు కూర్చుంటే మనకి ఎవరు చెప్తారు? వేదాలు ఉన్నాయి కదా, చూసి నేర్చుకోండి అంటే ఆ వేదాలకి వ్యాఖ్యానం వద్దా? లేకపోతే అర్థం కావవి. ఆ వేదాలకి భాష్యం వద్దా? లేకపోతే అర్థం కావవి. భాష్యం ఉన్నా అర్థం కావు. దాన్ని చాలా విడమరిచి జాగ్రత్తగా చెప్తేనే అర్థమయ్యేది మనకి. జీవన్ముక్త స్థితిని ఒప్పుకుంటారు వాళ్ళు. అలా జీవన్ముక్తులు ఉన్నారు కదా. లోపల బయట కూడా జగత్తు అసత్యమే, బ్రహ్మే సత్యము అనే భావనలో ఉన్నవాళ్ళు మహాత్ములు ఉన్నారు కదా. ఆ స్థితి మనం చూస్తున్నాం కదా. అది మనకి అనుభవానికి రావాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా. అందుకనే ఇది బయటైనా కానీ లోపలైనా కానీ నాశానికే కారణమవుతుంది, వినాశానికే కారణమవుతుంది. ఇది మనల్ని పాడు చేస్తుంది. దీనివల్ల సుఖమేదీ లేదు, దీనివల్ల దుఃఖమే. అందువల్ల బాహ్యస్థమపి హృత్స్థంభ. అది బయట కానీ లోపల కానీ, బయట పోవాలి లోపల పోవాలి. అదే మనం చెప్పుకున్నట్టుగా లోపలంతా ఊడ్చి బయట మన్ను వేసుకున్నట్టుగా, లోపల ఊడ్చిన కసువు బయట వేస్తే మళ్ళీ లోపలికే వస్తుంది అంతే. లేదా బయట ఊడ్చిన కసువు అంతా లోపల వేసుకుంటే మళ్ళీ వ్యాపిస్తుంది అంతే. అలా ఆ పొరపాటు ఎవరు చేయరు, ప్రపంచంలో చేయకూడదు. అందువల్ల వివర్తవాదాన్నే మనం అంగీకరించాలి అని స్థాపన చేశారు. వివర్తం అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా వేరే రకంగా చూడటం. ఇది వివర్తవాదం. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం లేదు, వేరేగా చూస్తున్నాం. వేరేగా చూసినది సత్యం అనుకుంటున్నాం, అది విచిత్రం. వేరేగా చూడు పర్వాలేదు, కానీ వేరేగా చూసి సత్యం అనుకుంటున్నాం, అది తాపత్రయం. ఇది మంచిది కాదు. అందుకనే తస్మాదిమాం ప్రతిజ్ఞాంత్వం శృణురామ అతిభీషణం యాముత్తరేణ గ్రంథేన నూనం త్వమవబుధ్యసే. శ్రీరామ, అందువల్ల నా ప్రతిజ్ఞని, ఇంకా కొంచెం గట్టిగా చెప్పారు ఆయన, నా ప్రతిజ్ఞని విను. నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. అతిభీషణం,
భయంకరాన్ని కలిగించేది. ఎవరికి భయంకరాన్ని కలిగించేది? ఆరంభవాదులకి భయంకరాన్ని కలిగించేది. ఈ జగత్తు ఒకప్పుడు ఆరంభమైంది అని చెప్తారు. ఈ జగత్తు ఒకప్పుడు సృష్టి అయింది అని ఒక కాలం, ఆ కాలాన్ని అంతా మనకి చెప్తారు మనల్ని భ్రమలో పడేయటానికి. దానివల్ల ఏం ఉపయోగం లేదు, ఏం సాధించామో తెలియదు. ఏదో చాలా సాధించేసామనుకుంటాం. సాధించామనుకునే మరుసటి రోజు పోతాం. ఎందుకంటే అది సాధించడానికి అన్ని సంవత్సరాలు కావాలి. ఊరికే వస్తుందా ఫిజిక్స్? అబ్బో 80 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇది ఎప్పుడు పుట్టిందంటే 3,340 రోజుల క్రితం ఇది పుట్టింది అని చెప్పి చచ్చిపోయాడు. ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? ఏంటి? ఓకే, 3 కోట్ల అయింది పుట్టి, ఏమిటి? నువ్వేం సాధించావు దాంతో? ఆలోచించండి. దాంతో మనకు ఒరిగింది ఏమిటి? మనకు వచ్చింది ఏమిటి దాంతో? లేదండి, దాన్ని ఇంకో రకంగా ఈ పర్వతం ఎప్పుడు పుట్టింది అని గుర్తించి ఈ పర్వతం ఎప్పుడు బద్దలవుతుంది. నువ్వు గుర్తించకపోతే బద్దలవుదా అది? నువ్వు గుర్తిస్తే ఏమైనా ఆగిపోతుందా? ఉపయోగం లేని పనులు చాలా చేస్తూ ఉంటాం. అనుకుని ఇది చాలా పెద్ద సైన్స్ అనుకుంటాం. ఆ సైన్స్లో పడిపోయి ఈ స్పిరిచువల్ మర్చిపోతాం. ఏది అత్యంత ప్రధానమో మనకి, ఏది అత్యంత అవసరమో, ఏది మనమో దాన్ని మర్చిపోతాం. ఎప్పుడు పక్కవాడిని చూస్తూ. ఈ దోషం, ఈ తాపత్రయం మనలో ఉంది. ఆలోచన చేయండి. ఈ పిల్లలకి అందరికీ నూరిపోస్తున్నాం. ఏమొచ్చింది వాళ్ళకి దానివల్ల? ఏమిటి ఉపయోగం? ఏమిటి? ఇదంతా కూడా ఈ ప్రపంచం మొదలై 5,000 సంవత్సరాలు, మనిషి పుట్టి 6,000 సంవత్సరాలు. తెలుసా నీకు? కాలం నువ్వే అంటున్నావు ఇది చాలా గొప్ప కాలము, దీని గురించి చెప్పలేము అని. ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు. ఇదే మనం పిల్లలకి సైన్స్ అని బోధిస్తున్నాము. వాళ్ళు కూడా ఇదే సత్యం అనుకుంటూ ఉన్నారు. ఇంతేనా మనము? 5,000 సంవత్సరాలైనా మన జీవితం ఇంతేనా అని ఒక్కసారి ఆలోచన చేస్తే అఖండము, అనంతము, ఆనందము అని మనకు అర్థమవుతుంది. దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఎందుకంటే ఇదే సంసారం అంటే భార్య, పిల్లలు, భర్త మాత్రమే కాదు. ఇదంతా సంసారమే. ఇదంతా సంసారమే. ఈ సైన్స్ కూడా సంసారమే. విశేషించి ఈ సైన్స్ ఇది ఎందుకు చెప్తారో నాకైతే చాలా ఆశ్చర్యము, చాలా నవ్వు కూడా వస్తుంది. ఈ భూమి మొదలయ్యి 4 కోట్ల సంవత్సరాలు అయిందంటే ఒకటి ఏదో మాట. నేను రేపు లేచిన తర్వాత నాకు అనిపిస్తుంది, నా కలలో వచ్చిందండి 3 కోట్లు కాదు, ఈ భూమి మొదలై 5 కోట్ల సంవత్సరాలు అయింది. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఏం సాధించావు దానివల్ల? ఏమొచ్చింది దానివల్ల? ఏమీ రాదు. అదే ఈ జ్ఞానాన్ని కొద్దిగా వింటేనో, ఈ జ్ఞానాన్ని కొద్దిగా తెలుసుకుంటేనో ఉపయోగం. ఏమిటి ఉపయోగం? ప్రత్యక్ష ఉపయోగం, సుఖం, ఆనందం. అదే ఉపయోగం. దానికన్నా ఉపయోగం ఏంటి? లేదండి, నేను ఇవన్నీ బాగా తెలుసుకుని ఏదో చెప్పా కదా, అదంతా అంత రీసెర్చ్ చేసి పాపం ఆయన కాగితం మీద రాసి. అందుకనే చాలా గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా మా సైన్స్కి అతీతమైన సైన్స్ ఒకటి ఇండియాలో ఉంది అని చెప్పారు. అది అంత త్వరగా చిక్కేది కాదది, అంత త్వరగా మనకి తెలిసేది కాదది. అటువంటి సైన్స్ అది, అదే ఆధ్యాత్మికం అని చెప్పారు. ఎంతోమంది చూడండి, ఎంతమంది సైంటిస్టులు ఒకప్పుడు నాస్తికులుగా ఉండిన వాళ్ళు కూడా తర్వాత అంత్యకాలంలో ఆస్తికులుగా మారి, వాళ్ళు దేవుళ్ళు అనేమి చెప్పరు, దేవుళ్ళు నమస్కారాలు అనేమి చెప్పరు వాళ్ళు, కానీ ఆధ్యాత్మికాన్ని ఒప్పుకుంటారు. అంటే ఆధ్యాత్మికం అంటే దేవుళ్ళే కదండి అని మనం అనుకున్నాము. అది ఒక ప్రధానమైన మెట్టు. ఈ మెట్టే ఎక్కకుండా మిగతా మెట్లు ఎలా అని అంటాం. అందుకనే అది ముఖ్యం, అది వేరే విషయం. మనకి వాళ్ళు బయట వాళ్ళు అలా అంటారు, కానీ మనం దాన్ని మర్చిపోతున్నాం, దాన్ని పట్టుకోవటం లేదు, మనం దాన్ని తెలుసుకోవటం లేదు. దాన్ని చెప్తున్నారు ఏమని? యాముత్తరేణ గ్రంథేన అతిభీషణం. ఆరంభవాదులు ఉన్నారు. ఆరంభవాదులు ఇట్లా అంటే వాళ్ళకి ఏదో ఒక రుచి, ఏదో ఒక ఇది ఇట్లా వస్తూ ఉండాలి, ఈ టెన్షన్స్, ఈ కష్టాలు ఇలాగే ఉండాలి, వచ్చిన కష్టాలని పోగొట్టుకుంటూ ఉండాలి. అదే చెప్పా కదా, ఉదాహరణ చెప్పా కదా, దాన్ని గుర్తు చేసుకోండి. ఈ రోగం వస్తూ ఉండాలి, దీన్ని ఇట్లా బరుక్కుంటూ ఉండాలి. బరిగితే సుఖం, బరిగితే ఆనందం, దాంట్లో ఉండిపోయాం మనం అని అనిపిస్తుంది అంతే. ఆరంభవాదం అంటే ఇదే, వేరేమి ఆరంభవాదం అంటే. ఆ ఆరంభాన్ని నువ్వు నమ్మి, ఆ ఆరంభం నీకు కావాలి అనుకుని, ఆ ఆరంభంలో సుఖిస్తూ, ఆ ఆరంభంలో ఆనందిస్తూ, దుఃఖంలో సుఖం అంటూ, దుఃఖంలో సుఖాన్ని వెతుక్కోవటం వేరే, దుఃఖమే సుఖం అనటం అదేమిటది?
దుఃఖంలో సుఖాన్ని వెతుక్కుంటాడు. రిక్షా తొక్కేవాడు దుఃఖం, దాంట్లో సుఖాన్ని వెతుక్కుంటాడు. ఏమిటి? అట్లా పాపం కష్టపడి తొక్కుతూ వాడికి ఒకరోజు ఎవరో ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, దుఃఖంలో సుఖాన్ని వెతుక్కోవటం. వాడు ఎదగాలి అనుకుంటాడా లేదా? ఎప్పుడూ ఇట్లాగే ఉండిపోవాలి, నాకు ఇదే చాలండి అని ఎవరైనా అనుకుంటారా? అనుకుంటే అది అయ్యో పాపం అజ్ఞానం, అయ్యో పాపం అండి అజ్ఞానం. అలా ఉండిపోయాం మనం, ఎదుగు బొదుగు లేకుండా అట్లా ఉండిపోతున్నాం. అందుకని అలా కాకూడదు. అతి భీషణం, చాలా అవసరమైంది, చాలా ముఖ్యమైంది. భయపెట్టేలాగా చెప్తారు, సైలెన్స్, భయపెట్టేలాగా చెప్తారు. ఎందుకని? మాట విననప్పుడు ఏం చేస్తారు? ఎవరూ మాట వినటం లేదు. సింహాసనంలో కూర్చుని మైక్ తీసుకుని ఆయనే అరవాల్సి వచ్చింది, అంతే. అలాగే అందరూ కూడా దుఃఖమే సుఖము అనుకుంటూ ఉంటే ఏం చేయాలి? అప్పుడు అతి భీషణంగా చెప్పాలి. ఆరంభవాదులకు అలాగే చెప్పాలి. అందుకనే కొద్దిగా ఆ మాట వాడారేమో అని ఆయన అనిపిస్తుంది. అతి భీషణం యాముత్తరేణ గ్రంథేన, అంటే నేను చెప్పబోయే ఇక ఉత్తర గ్రంథంలో శ్లోకాల్లో నువ్వు తెలుసుకుంటావు నేనేం చెప్తున్నాను, ఇది ఎలా సత్యము అని నువ్వు తెలుసుకుంటావు. నూనం త్వం అవబుధ్యసే, ఓ శ్రీరామ, ఆ విషయాన్ని నీకు ఇక ఉత్తర గ్రంథంలో చెప్తాను అని వశిష్ఠులు వారు ప్రతిజ్ఞ చేసి ఆ విషయాన్ని చెప్తున్నారు. వారు ఏం చెప్తారు అని మనం రేపు తెలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.